బెల్లంపల్లి పాత మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న రైతు బజార్లో నిర్వహిస్తున్న డంపింగ్ యార్డును వెంటనే ఎత్తివేయాలని బుడిదిగడ్డ బస్తీ ప్రజలు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మున్సిపల్ అధికారులు ముందు చూపు లేకుండా బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డులో నిర్వహిస్తున్న రైతు బజార్ని డంపింగ్ యార్డుగా మార్చడం వల్ల బస్తీ మొత్తం తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని, దీంతో తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డంపింగ్ యార్డు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకి దిగుతామని హెచ్చరించారు. పని ఎవరు చేయరు ఇక్కడ. వెంటనే డంపియార్డును వెంటనే, చెత్త డంపియార్డు వెంటనే, ఇక్కడి నుంచి చెత్త డంపియార్డును 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 వెంటనే. బుడిదిగడ్డ నివాసం ఇక్కడ డంపింగ్ చేసిండ్రు. ఇక్కడ ఎన్నో కోట్లు పెట్టి మార్కెట్ చేస్తామని చెప్పి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ కట్టించి ఈ డంపింగ్ చెత్త మధ్యలో వేసిండ్రు, ఇండ్ల మధ్యలో వేసిండ్రు. మొన్నటికి మొన్న మాకు మా వాళ్ళకి అనారోగ్యం పాలైండ్రు. 10,000 వరకు వాళ్ళకి ఖర్చు అయింది. ఇదేంటి సార్, ఈ ధోరణి ఏంటి? అసలు పట్టించుకోవట్లేదు. మేము ఎంతగానో తిరుగుతున్నాం. 10 రోజుల నుండి రాతపూర్వకంగా మేము కమిషనర్ గారికి ఎంతో రిక్వెస్ట్ చేసినాం. స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము కలిసినాం. రేపు మేము మీకు పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే సార్ గారు అన్నారు. కానీ ఏ పరిష్కారం చేయలేదు. ఆ మీటింగ్లో అసలు చెత్త కోసం అసలు మాట్లాడనే లేదు తీయడానికి. ఈ ధోరణి అయితే కరెక్ట్ లేదు సార్. మీకు ఎన్నిగానో విన్నవించుకుంటున్నాం. అంటే మా ప్రాణాలు కాదా? మేము ప్రాణాలు కాదా? మాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, దమ్ము హస్తమ పేషెంట్ ఉన్నాడు. మొన్నటికి మొన్న చెత్త దుర్వాసన వచ్చి అంట పెడితే ఆ యొక్క పొగకి స్మెల్కి చాలా మందికి దమ్ము పాలైండ్రు. ఇప్పటికీ కూడా అందులోకి ఇంకా తేరుకోలేదు చాలా మంది. సార్ ఇది మాత్రం తీయకపోతే మేము హెచ్చరిస్తున్నాం. మేము అతి భయంకరంగా మేము రాస్తారుకో చేస్తాం. దీన్ని మీరు ఏం చేసినా పర్వాలేదు. మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలకు ప్రాణం అడ్డం వేసైనా కూడా మేము రాస్తారుకో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 2 రోజులలో గింట మీరు దీన్ని పరిష్కరించకపోతే కంపల్సరీ పెద్ద ఎత్తున మేము రాస్తారుకో చేస్తాం. ప్రతి ఒక్కటి మేము ఇక్కడ నుంచి పోనీయకుండా మేము చేస్తాం సార్. నా పేరు రాజేష్, బుడిదిగడ్డ బస్తీ నివాసిని. ఇంతకుముందు పాత మున్సిపాలిటీ ఏరియాలో ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ డంప్ యార్డు పెట్టారు. ఎక్కడైనా డంప్ యార్డ్ అనేది ఊరవతలు వేస్తారు కానీ ఊరు నడి మధ్యలో వేస్తారా? ఇక్కడ సంబంధించిన కోర్టు ఉంది, సీసీ క్వార్టర్స్ ఉన్నాయి. బూడిదిగడ్డ వాసులు చుట్టూ సరౌండ్ లో ఉన్నారు. మెయిన్ రోడ్డు మీద పోయే వాళ్ళకి ఇంకా దుర్వాసన వస్తుంది. మరి దీని ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ దీన్ని ఎందుకు పట్టించుకోవడం అర్థం కావడం లేదు. మేమేం ఇల్లీగల్ గా పోవడం లేదు. మున్సిపల్ కమిషనర్ గారికి మేము రాతపరంగా లెటర్ ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి ఇంకా రాతపరంగా ఇచ్చాము, మా కౌన్సిలర్ గారికి ఇంకా మేము రాతపరంగా ఇచ్చాము. శాంతియుతంగా మేము గత 10-15 రోజుల నుంచి దీని మీద మేము ఫైటింగ్ చేస్తూనే ఉన్నాం. మా ఓపిక నశించే స్థాయికి వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారు. మా ఓపిక నశించే స్థాయి వచ్చేసింది. మేము రాస్తారోకోలు చేయని కానీ రోడ్ ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దినదినం దుర్వాసన పెరుగుతుంది, దోమలు పెరుగుతున్నాయి, ఈగలు పెరుగుతున్నాయి. చిన్నలు పెద్దలు అందరూ రోగాల బారిన పడుతున్నాం. దయచేసి దీన్ని మీకు ఇంకా మేము కాల సమయం ఇస్తున్నాము. 2-3 రోజుల్లో దీన్ని గిట్ల తక్షణం తొలగించకపోతే మేము ధర్నాలు రోడ్డు రస్తాకి సిద్ధంగా ఉన్నామని మరోసారి హెచ్చరిస్తున్నాము. లింగంపల్లి నారాయణ లింగంపల్లి పోసు భర్త మాకు దండి వాసన, ఈగలు జబ్బు వస్తాయి సారు. దండం పెడతా దోమలు ఈగలు అన్ని. ఇక మమ్మల్ని ఏం చేస్తారు మరి? అలా భూమి అంటాను పోతాలని అంటాను, మున్సిపాలిటీ వాళ్ళు అంటాను సారు. మా భూమి మా ఇష్టం మేము పోసుకుంటామని అంటాను పోసేటోళ్ళు. నేను గోడ కాడికి వెళ్ళి దండం పెడతా. మా భూమి మా ఇష్టం మేము పోసుకుంటామని అంటాను సార్. మరి మమ్మల్ని ఎక్కడన్నా బారేయండి.
అయ్యా కౌన్సిలర్ గారు మీకు వందనాలు. మా యందు దయించి ఇక్కడ చెత్త పోసినందుకు మేము ఇళ్లలో తలుపులు తీస్తే మొత్తం ఇంటి నిండా అదే వాసన. పిల్లలు ఉండారు, మరి మేము అసలు ఉండలేకపోతున్నాం. మరి మా యందు దయించి ఇది పొయ్యి పట్టి 5-6 నెలలు అవుతుంది. మరి దాన్ని ఎందుకు మార్చడం లేదో, మీకు ఎందుకు ఆలోచన రావట్లేదో ఇది మాకు తెలియట్లేదు. మీరు ఒక ఆఫీసర్లు అయ్యి చదువుకొని దేశాన్ని రక్షించడానికి వచ్చిన వాళ్ళు ఇటువంటి దుర్మార్గ పని చేశారంటే మిమ్మల్ని ఎలా మెచ్చుకోవాలో మాకే అర్థం కావట్లా. ప్రజలను రక్షించడానికి వస్తారు కానీ చదువుకున్న ఆఫీసర్లు కానీ ఎవరైనా డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్కరూ ప్రజల కోసం వస్తారు. ప్రజలను నాశనం చేయడానికి ఇక్కడ చెత్త పోపించినారు. మరి మీ ఆలోచన ఎంతవరకు మేము అది మంచిది అనుకోవాలా? కానీ ఇక 2-3 రోజుల్లో మీరు ఈ చెత్తను తొలగించకపోతే దీని పరిణామం చాలా ఉంటుంది. అది మీరే దాన్ని చూస్తారు.